సో హాయ్ గైస్, ఈ వీడియోలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ అప్డేట్, ఓజీ అప్డేట్, ఇంకా మన RC16 మూవీ అప్డేట్, చాలా మూవీస్ అప్డేట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే అప్డేట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసరికి రాజాసాబ్ మూవీ టీజర్ అయితే నెక్స్ట్ మంత్ లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మంత్ లో అయితే మనకైతే పోస్టర్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మారుతి గారు అయితే ఈసారి అయితే గట్టి కంబ్యాక్ అయితే మనకైతే ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే చాలా మంది ఈ టీజర్ కోసం అయితే ఈగల్ వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారా లేదంటే డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏ రికార్డ్ మిగలకుండా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టాల్సిందే. సెకండ్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ అయితే సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సెకండ్ షెడ్యూల్ లో మహేష్ బాబు గారు అయితే జాయిన్ అయ్యండి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని రోజుల్లో మనకైతే క్లారిటీ అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి RC16 మూవీ టీజర్ లేకపోతే గ్లిమ్స్ వచ్చేసరికి రామ్ చరణ్ గారి బర్త్డే రోజునైతే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మూవీస్ అప్డేట్ కూడా వస్తున్నాయి, తెలిసిందే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పా. కానీ గేమ్ చేంజర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో నేను సెపరేట్ గా చెప్పాను. అసలుకి శంకర్ గారికి అడిగితే నోరే విప్పాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన తమన్ గారు ఏ విధంగా గట్టిగా ట్రోల్ చేసిండో, అసలుకి సాంగ్ అది లేదు, స్టెప్ బాగాలేదని సోది అయితే మాట్లాడుతున్నాడు అని చెప్పొచ్చు. ఇంకా దిల్ రాజు ఎప్పుడైనా సరే ఈ పేరు వింటుంటే, అంటే గేమ్ చేంజర్ పేరు వింటే నవ్వు వస్తుంది. ఆ లెవెల్ అయితే ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ అయితే చేసి అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే RC16 తో వడ్డీతో సహా ఇచ్చేసామని అంటున్నారు. దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. ఫోర్త్ అప్డేట్ వచ్చేసరికి అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీ వచ్చేసరికి అట్లే క్లారిటీ అప్డేట్ కావాలంటే April 8 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అని చెప్పొచ్చు. టాప్ 5 అప్డేట్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఓజీ. ఈ మూవీ కొంచెం బాడీ ఫిట్ అయితే చేయబోతున్నాడు, కొన్ని డేట్ అయితే ఇవ్వబోతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా మీద భారీ హైప్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఎప్పుడు వస్తే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పక్క నైజాంలో ఇంకా సీడెడ్లు ఏ రికార్డ్ మిగలదు మన తెలుగు స్టేట్ లో, ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి దేవరా మూవీ వచ్చేసరికి జపాన్ లో అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి అయితే చాలా గట్టి టార్గెట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి RRR అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సలార్, సాహో, కల్కి సినిమాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన జపాన్ లో ఎన్టీఆర్ అన్నకైతే గట్టి మార్కెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా గట్టి ప్రమోషన్స్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా అక్కడ ఎన్ని కోట్ల గ్రోస్ వస్తుందో కామెంట్ చేయండి. Day 1 కలెక్షన్ వస్తే రిపోర్ట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది రీసెంట్ గా మన టాలీవుడ్ లో Tier 1 హీరోస్ మూవీస్ అప్డేట్ అయితే న్యూస్ లో అయితే గట్టి అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. అదైతే నేనైతే చెప్పాను ఫ్రెండ్స్. దీని గురించి మీరేమంటున్నారో జెన్యూన్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.